మన రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని హింసించింది, ఏ విధంగా దుర్మార్గమైన పరిపాలన చేసింది అనేది మీరు చూస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న ఒక మీటింగ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని. సిద్ధం మీటింగ్లో ఆయన ప్రతిదానికి ఒక డైలాగు, సిద్ధమా జనాలను అడగటం. నేను అడుగుతూ ఉన్నాను, ఆయన అందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అడుగుతున్నాడు. నేను రేపు ఎలక్షన్లోకి వెళ్ళబోయే ముందు పేదవాడి భవిష్యత్తు మార్చడం కోసం మీ బిడ్డకు అధికారం కావాలని అడుగుతున్నాను. అధికారం అంటే వ్యామోహం లేదు. ఫస్ట్ క్వశ్చన్ వేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, నీకు అధికారం అంటే వ్యామోహం లేకపోతే ఇన్ని అరాచకాలు, అకృత్యాలు లోకల్ బాడీ ఎలక్షన్లో చేయాల్సినటువంటి అవసరం ఏమిటి? మీరు లోకల్ బాడీస్ ఎలక్షన్లో ఏ విధంగా చేశారో ప్రజలందరూ గమనించారు. మీ యొక్క అధికార దాహానికి అదొక తార్కాణం. అదేవిధంగా ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వులు చూడడం కోసం ఉన్నారు. అదేవిధంగా నేను చనిపోయిన తర్వాత కూడా మీ గుండెల్లో ఒక చరిత్రలో నిలిచిపోవాలంటున్నారు. నిజంగానే ఒక చరిత్రహీనుడిగానే నిలిచిపోయే పరిస్థితి ప్రజలకు ఉండాలి. ఎందుకంటే రాష్ట్రం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత దౌర్భాగ్యంగా, ఇంత దారుణంగా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మరి అధోగతి పాలై, అదేవిధంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి ప్రభుత్వం ఏదీ లేదు. ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చూస్తే కనుక అది చెప్పుకోవడానికి కూడా ప్రజలు సిగ్గుపడే పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకున్నాం అనే పరిస్థితికి వచ్చేసారు చివరికి. అదేవిధంగా మన ఫ్యాన్కి కావాల్సిన తిరిగే కరెంటు ఇతర పార్టీల నుంచి వస్తుంది అని చెప్తున్నారు. నేను చెప్తున్నా, మీ ఫ్యాన్కి ఆల్రెడీ అది రిపేర్ అయ్యి పనికి రాకుండా స్క్రాప్లు వేసే పరిస్థితి వచ్చేసింది. రేపు రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వస్తే నీ ఫ్యాన్ కంటే బ్రహ్మాండమైన ఏసీ ఉండే విధంగా, చల్లగా ప్రజలు చూసే విధంగా ఇచ్చే ప్రభుత్వం రాబోతూ ఉంది. మీకు ఇంకా ఆ ఫ్యాన్ అనేది ఇక లేనటువంటి పరిస్థితి. మీరు ఒకసారి కనుక చూసినట్లయితే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ మొహం పెట్టుకొని రేపు ఎలక్షన్కి వెళ్తా ఉన్నాను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. మద్యపానం ఇడతల వారుగా చేసి నేను వెళ్తాను ఎలక్షన్కి అన్నారు. ఏది మీకు ధైర్యం ఉంటే రండి, ఎవరు మాట్లాడతారు మీ పార్టీ తరఫున? ఎందుకు మద్యపాన నిషేధం చేయలేకపోయావు? అంతా చీప్ లిక్కర్ తీసుకొచ్చి ప్రజల్ని ఆరోగ్యం చెడగొట్టేసి ఇవాళ మద్రాసులో ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. దాంట్లో ఉన్నటువంటి లిక్కర్ తాగితే 4-5 ఏళ్లలో మనిషి ఎవడైనా చనిపోవాల్సిందేనని. ఇవి ఇప్పుడు మొదలవుతాయి చావులు. అప్పటికి ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో రికార్డు ప్రకారం 6% ఈ లివర్ కానీ కిడ్నీలు కానీ ఫెయిల్ అయ్యి చనిపోతున్నారని. కేవలం యొక్క మద్యపానం ఆంధ్రప్రదేశ్లో ఈ చీప్ లిక్కర్ తయారు చేసి ప్రజల ఆరోగ్యాల కోసం ఇస్తున్నటువంటి దాని గురించే ఇవాళ ఆ విధమైనటువంటి పరిపాలన సాగించారు ఈ 4.5-5 సంవత్సరాల్లో. తర్వాత ఇసుక, మరి పేదవాడికి ఇదివరకు ట్రక్ ఇసుక 500-600 ఉండేది, వాళ్ళ 10,000 రూపాయల ట్రక్కు. లారీ 4,000 ఉండేది, 40,000 రూపాయల ట్రక్కు. మనకు పక్కన ఉన్న తమిళనాడుకి, పక్కన బెంగళూరుకి, అదేవిధంగా మన తెలంగాణ హైదరాబాద్కి, ఇటు ఒరిస్సాకి, మన ఆంధ్ర నుంచి ఇసుకని ఏదైతే కృష్ణమ్మ తల్లి, గోదావరి తల్లి, తుంగభద్ర ఈ నదులు ఉన్నాయో నదీ గర్భాల్లో మిషన్లు పెట్టేసి దారుణంగా తవ్వేసి వేల కోట్ల రూపాయలు ఇవాళ మీరు దోచుకున్నారే. మీకు అసలు ఏమన్నా సిగ్గు అనేది ఉందా ప్రజల దగ్గర ఓట్లు అడగడానికి? అదేమంటే నిన్న మాట ఢిల్లీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కుతున్నారు. కాళ్ళు మొక్కే కల్చర్ మొక్కించుకోవడం అలా చేయడం అనేది భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఉండదు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఒక సంస్కారవంతమైనటువంటి పార్టీ, ఒక సంస్కృతి నిలవైనటువంటి పార్టీ, ప్రతి ఒక్కరిని గౌరవించే భారతీయ జనతా పార్టీ. అటువంటిది నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది మీ చరిత్ర ఏంటని. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, మాట్లాడితే ఇంతకుముందు ఇవాళ చూసాం, ఇవాళ నేషనల్ హైవేస్ రోడ్స్ అన్నీ కూడా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది మోడీ గారు. ఎక్కడి నుంచి?
ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల్లో కూడా దరిదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు మనం ఈ యొక్క రోడ్లను కనుక ప్రారంభించుకుంటే అందులో 33,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఇది చాలా గ్రేట్. ఇందులో ఒక్క రూపాయి కూడా ఈయన యొక్క కంట్రిబ్యూషన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడో సందులు, చిన్న చిన్న రోడ్లు, కనెక్టివిటీస్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి నేషనల్ హైవేస్ ద్వారా ఇవన్నీ కూడా వాళ్ళు నిర్మిస్తూ ఉన్నారంటే దాని ద్వారా ప్రజలకు ట్రాన్స్పోర్టేషను ముందుకు వెళ్ళి ప్రజల యొక్క ఫ్యూచర్ భవిష్యత్తు. ఎందుకంటే ఇన్ఫ్రా ఉంటే ఏదైనా జరుగుతుంది. ఎయిర్పోర్ట్స్ ఉండాలా, పోర్ట్స్ ఉండాలి, సముద్రం పక్కన మరి రోడ్లు ఉండాలా, మరి ఇవన్నీ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా జాబ్స్ వచ్చేస్తాయి. జాబ్స్ వస్తే ప్రజల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళ మరి అమరావతికి ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఒకటే రాజధాని అని చెప్తా ఉన్నాం మేము. దానికి సంబంధించిన రోడ్డుని ఇవాళ బెంగళూరు నుంచి విజయవాడకి మొత్తం 384 కిలోమీటర్ల రోడ్డుని 14,060 కోట్ల రూపాయలు మనం ఇవాళ శంకుస్థాపన చేశారు. దానికి ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్కి దరిదాపుగా 4,300 కోట్ల రూపాయలు డబ్బులు కూడా పే చేశారు. తర్వాత దానికి ఆల్రెడీ 14 ప్యాకేజెస్ లాగా గ్రీన్ ఫీల్డ్ రోడ్ని టెండర్లు పిలవడం జరిగింది. టెండర్లు కూడా అయిపోయినాయి, సైన్ కూడా అయిపోయింది, వర్క్ కూడా స్టార్ట్ చేశారు. శంకుస్థాపన చేయకముందే ఈ పనులన్నీ అయిపోయినట్టు చూడండి. ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఒక డిసిప్లైన్గా, అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక రోడ్డు వేయాలంటే ముందు టెండర్లు పిలిచేవాళ్ళు, ఆ తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ చేసేవాళ్ళు, ఆ తర్వాత ఆ ల్యాండ్లో అన్ని ప్రాబ్లమ్స్ కోర్టులు ఉండే. ఇవాళ 384 కిలోమీటర్ల దగ్గర ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా 2 ఫ్లైఓవర్ల కానించి, అండర్ బ్రిడ్జెస్ కానించి అన్నీ కూడా చక్కగా ఇవాళ దాన్ని మొత్తం కూడా చేయడం జరిగింది. సో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఈ ఏవైతే మనం చేసామో ఈ రోడ్లు వీటన్నిటికీ కూడా మరి దరిదాపుగా ఈ 6 లేన్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు బెంగళూరు, కడప, విజయవాడ మొత్తం వచ్చేసి అందులో టోల్ ప్లాజాస్ 16 ఉంటాయి, ఇంటర్చేంజెస్ 17 ఉంటాయి, టన్నెల్స్ 8, రెస్ట్ ఏరియాలు 18, మేజర్ బ్రిడ్జెస్ 40, మైనర్ బ్రిడ్జెస్ 129, ఆర్ఓబీలు 2, ఆర్యూబీలు అండర్ బ్రిడ్జెస్ అన్నమాట 2 numbers. ఈ విధంగా మొత్తం కూడా ఒక చాలా క్లియర్ పిక్చర్గా గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటే అది దరిదాపుగా 140-160 కిలోమీటర్ల స్పీడ్కి డిజైన్ అయింది. ఎక్కడ వంకరలు టెంకరలు స్ట్రైట్గా ఉంటుంది. ఇది ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో హై టెక్నాలజీతో చేస్తున్నటువంటి రోడ్డు. అది నెక్స్ట్ 2 yearsలో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ 4-5 నెలల్లో గన్నవరం నుంచి మరి చిన్నకాకాని దగ్గరికి కృష్ణానది మీద వంతెనతో సహా 3,500 కోట్ల రోడ్డు కూడా రేపు ఓపెనింగ్కి 4-5 నెలల్లో రెడీ అవుతూ ఉంది. సో విజయవాడ బైపాసు, మరి మేము తూర్పు బైపాసు ఇస్తామని చెప్పి గడ్కరీ గారు చెప్తే విజయవాడలో ఇంతవరకు దానికి ల్యాండ్ ఎక్విజిషన్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇది ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి. అందుకనే మీరు కనుక చూస్తే ఈ రాష్ట్రం ఈ 4.5 సంవత్సరాల్లో కూడా చేసింది ఏమీ లేదు. అన్నిటికంటే ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటికీ మొత్తం అప్పులు. ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు దరిదాపుగా ఈ అప్పుల్ని ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారంటే ఈ ప్రతి మంగళవారం ఈ ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా ఈ మన స్టేట్లో ఉన్నటువంటి ఈ అప్పుకి సంబంధించిన ఆర్బీఐ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరి లాస్ట్ ఈ 3 weeks నుంచి కూడా మరి ఆర్బీఐ రిఫ్యూజ్ చేసింది. అప్పు కోసం వెళ్తే ఇవ్వాల. ఇప్పటికీ దరిదాపుగా ఆయన 85 మొత్తం 85 సార్లు అప్పు తెచ్చాడు. ఆయన తెచ్చిన డేటాతో సహా ఉంది, ఏ రోజు ఎంత తెచ్చాడు, ఎప్పుడు తెచ్చాడు అనేది. సో దాని తర్వాత వచ్చేటప్పటికి ఆయన 2019 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు 3,62,726 కోట్లు. ఈ రోజున ఈ రాష్ట్రం మొత్తం మీద కలిపి మొత్తం ఉన్న అప్పు 11,68,487 కోట్లు. దీంట్లో ఒక్క 4.5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఎంత అంటే 8,05,761 కోట్లు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత ఉన్నది అప్పు, ఈయన 5 సంవత్సరాలు ఉంటేనే 8,05,760 కోట్లు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, 3,67,000 కోట్లు అంతకుముందున్న చంద్రబాబు గారా లేదా కాంగ్రెస్సా లేదా ఎవరన్నా కానీ ఇంతమంది చేస్తే అప్పు అది అయింది. అది కూడా ఇన్ఫ్రా ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఈయన ఇందులో 8 లక్షలు తీసుకొచ్చిన డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇన్ఫ్రా ఖర్చు పెట్టలేదు.
మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఏదైనా కంపెనీ పెడితే క్యాపిటల్ ఇన్ఫ్రాకి ఖర్చు పెడతాం, కొంత వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ 100 కోట్లు అయితే అందులో దరిదాపుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 70 కోట్లు ఉంటుంది. ఒక 30 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అంటే ఆ మెటీరియల్ కొనడానికి ప్రొడక్షన్ వచ్చిందాక మరి కస్టమర్లు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ 8 లక్షల కోట్లలో ₹1 కూడా ఈయన దేనికి ఖర్చు పెట్టింది లేదు. అంతా కూడా నేను వాటికి పంచాను, దీంట్లో అవినీతి జేబులు వేసుకున్న తప్పితే ఎక్కడా లేనటువంటి పరిస్థితి. అందుకనే ఈ రాష్ట్రం అప్పుల పాలు కాకుండా ఉండాలంటే ఇక ఫ్యూచర్లో ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే 2024 ఎలక్షన్లో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. దానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ 3 పార్టీలు అలయన్స్ అయిందని చెప్పి మీరు చూస్తూ ఉన్నారో అప్పటి నుంచి వాళ్ళ దగ్గర నిన్న మీటింగ్ జరిగింది సిద్ధం సభలో. స్టార్ట్ అవ్వాల్సింది 4ంటికి దరిదాపుగా అయితే 5:30 స్టార్ట్ చేశారు జనం లేక. సో అదేవిధంగా మళ్ళీ దానికి ఇంకొకటి వచ్చింది. ఆయన ఇంతకు ముందు అపోజిషన్ వాళ్ళ మీద ఎక్కడన్నా మీటింగులు పెడితే ఎవరన్నా చనిపోతే కనుక వాళ్ళ మీద కేసులు పెడతాం. మరి ఇప్పుడు నిన్న ఒకళ్ళు ఇద్దరు చనిపోయారని చెప్తాను. ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి? జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలా, లేదా అక్కడ నిర్వహించినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టాలా అని ఆలోచించాలా. అంటే ఆయన జీవో తీసుకొచ్చి ఆ రోజున జనాలందరికీ కూడా మరి భయభ్రాంతులు చేసినటువంటి పరిస్థితి. అందుకనే ఈ రోజున ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఏదైనా ఉందంటే కేంద్రం ద్వారా జరిగింది. నాశనం ఏదైనా జరిగిందంటే పడగొట్టడాలు, ఆక్రమించుకోవడాలు, దోపిడీలు ఏదైనా జరిగింది అంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. అందుకనే ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా విసికి వేసారిపోయి ఉన్నారు. దానికి నిదర్శనం ఈ ఎలక్షన్లో మీకు కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా ఎక్కడా కూడా ప్రజలు సంతోషంతో లేరు. కారణం ఏంటంటే రైతులు అన్ని అప్పులు పాలయ్యారు. సరిగ్గా మీరు చూస్తే ఈ సంవత్సరం కాలువ నీళ్లు, మీరు నాగార్జునసాగర్ కాలువ నీళ్లు స్వతంత్రం వచ్చిన తర్వాత కంటిన్యూగా ఒక సంవత్సరం కూడా ఒక చుక్క కూడా నీళ్లు వదలని రికార్డు ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఉన్న వాటర్ అంతా తెలంగాణలో అప్పుడున్న కేసీఆర్ వీళ్ళిద్దరు కలిసి కరెంటు వాడేసుకున్నారు. రైతుల నీళ్ళన్నీ కూడా కరెంటు డబ్బులు చీప్గా వచ్చేస్తుంది కదా అని. సో ఇవాళ రైతులు తాగడానికి ఇబ్బంది పడుతున్నారు, అక్కడ పొలాలకు నీళ్లు పడుతున్నారు, జంతువులు గేదెలు ఆవులు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఇవాళ ప్రకాశం, నెల్లూరు ఆ జిల్లాలు, గుంటూరు, అప్లాంట్స్, పల్నాడంతా కూడా. సో అది ఈ రోజున ఈ రాష్ట్ర రైతుల పరిస్థితి. అదేవిధంగా రెండోది కనుక మీరు చూస్తే ఎంప్లాయీస్ని ఏ విధంగా మోసం చేసాడో మీకు తెలిసి వాళ్ళ ఏ ఎంప్లాయీ కూడా వాళ్ళ హ్యాపీగా లేడు. అదేవిధంగా మీరు జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఒక్క జాబ్ ఇవ్వాల, 5,000 రూపాయలు వాలంటీర్లు ఇచ్చి 2,40,000 మంది ఉద్యోగాలు ఇస్తారని చెప్పుకుంటా ఉన్నాడు. మరి ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ రోజున మీ అందరితో ఈ 4 విషయాలను పంచుకోవడానికి ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు.